ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు, విష్ణువు అంటే అనువు, సర్వవ్యాపి. చందనపూసల మాలికతో జపాన్ని ఎలా చేయాలి, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళాష్టమి, సాయంత్రం 5 గంటల వరకు ఉంది. వారం సోమవారం లేదా బుధవారం. నక్షత్రం ఆరుద్ర, తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, చంద్రకుజుల సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధ కేతువుల సంచారం కన్యాక్షేత్రంలో. బుధుడికి ఉచ్చస్థితి, రవి బుధుల కలయిక చక్కటి నిపుణ యోగాన్ని కలిగిస్తోంది. శుక్ర సంచారం తులాక్షేత్రంలో, స్వక్షేత్రంలో. శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పొట్ట బిగించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి కూడా ఉపక్రమించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. అభివృద్ధికై చేసేటువంటి యత్నాలు లభిస్తాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి సాహస నిర్ణయాల ద్వారా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి ఆధిక్యతను పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు, పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆకస్మిక విజయాలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. మానసిక చింతన, మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేసి అంతిమ విజయాల ద్వారా ఆధిక్యత సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. పునఃప్రయత్నాల ద్వారా వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు సినీ రంగం వారికి లాభిస్తాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు వేగంగా దూరం చేసుకునేటువంటి యత్నాలు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. నూతన పద్ధతులు, ప్రక్రియలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలతను పెంచుతాయి. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. విమర్శలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా ఆనందానికి దారితీస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
సినీ రంగం వారికి ప్రాధాన్యత ప్రారంభమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆందోళన ఉన్నప్పటికీ, అధిక వ్యయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ నిర్భయంగా కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి లాభిస్తుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి దూరమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం వారికి ఆర్థిక అనుకూలత కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావాన్ని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు అధిగమించగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా, రాజకీయంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. భూ సంబంధిత కార్యకలాపాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత స్థిరాస్తి రంగం వారు వినియోగించుకోగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా లేకపోలేదు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. వ్యయం ఆకస్మికం. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. క్రీడారంగం వారికి కీర్తి పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు సుసాధ్యపడతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. అదృష్ట సంఘటనల్ని వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో, గృహ విషయాల్లో కూడా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత ప్రారంభమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహానికై తహతహా పెరుగుతుంది. ఆర్థిక కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఊరట కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం పొందగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. దైనందిన కార్యక్రమాలు మహిళలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి అనుకూలతని కలిగిస్తుంది.
సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆర్థిక అవరోధాల్ని నియంత్రించి విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. వ్యాపార విషయాలు కొనసాగుతాయి. విద్యలో ప్రావీణ్యతతో కూడినటువంటి అనుకూలత విద్యార్థులు పొందగలుగుతారు. మహిళలకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి ప్రక్రియలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆధిక్యతతో కూడిన విజయాలు పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు అవరోధాలని కలిగించినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా వాటిని ఎదుర్కొని అనుకూలత సాధించగలుగుతారు. మిత్రులు శత్రువులవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలు ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ప్రతికూల ప్రభావం సినీ రంగం వారికి కొనసాగుతుంది. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టడం ద్వారా శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యకలాపాలు మహిళలకు లాభిస్తాయి. గట్టి ప్రయత్నాల ద్వారా వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు తారసపడతాయి. రాజకీయ రంగం వారికి అనిశ్చితి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. ప్రావీణ్యతతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి మార్గాల్లో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఓర్పు, సహనంతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే అంతిమ విజయాలు సాధ్యపడతాయి. నూతన ప్రక్రియల ప్రారంభంలో విఘ్నాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యమవుతాయి. మహిళలు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క విధంగా పరిష్కరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి దూరం అవుతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే వైద్య వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తారసపడతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి
శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా తగ్గుతాయి. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. మహిళలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అసంతృప్తిగా ముగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరమైనటువంటి విజయాలకి దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం, న్యాయపాత వృత్తి వారికి వ్యయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు మాత్రం కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కలిసి రావాలని, మెరుగైనటువంటి అవకాశాలు సూక్ష్మతతో కూడిన నిర్ణయాల ద్వారా సాధించాలని, గృహ విషయాలను అనుకూలించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.